హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో ఏపీలో మే నెలకు సంబంధించి పెన్షన్దారులకు శుభవార్త చెప్పడం జరిగింది. ఏపీ ప్రభుత్వం కొత్త పెన్షన్లు ప్రారంభిస్తున్నారు. ఈ రోజు నుంచి దరఖాస్తులు ప్రారంభం. మే 1 నుంచి పెన్షన్ పంపిణీ చేస్తారన్నమాట. సో ఎవరికి కొత్త పెన్షన్లు ప్రారంభిస్తున్నారు ఏంటి, దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకండి ఫ్రెండ్స్, అండ్ కూడా చూడండి. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక స్మాల్ రిక్వెస్ట్ ఫ్రెండ్స్, ఏపీ గవర్నమెంట్ నుంచి పథకాలకు సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళందరూ కూడా సబ్స్క్రైబ్ బటన్ పక్కనున్న గంట సింబల్లో ఆల్ అని పెట్టుకోవడం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఇలా పెట్టుకోవడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో మీరు నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. అండ్ వీడియో మీద నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్. సో ఏమాత్రం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. కొత్త పెన్షన్ మంజూరుకు నిర్ణయించింది. తాజాగా ఈ మేరకు మార్గదర్శకాలు కూడా సిద్ధం చేసింది. భర్తను కోల్పోయిన వితంతువులను ఆదుకునేందుకు 89,788 కొత్త వితంతు పెన్షన్లకు ఆమోదం తెలిపింది. మే 1వ తేదీ నుంచి వీళ్ళందరికీ పెన్షన్లు ఇవ్వనున్నట్లుగా తెలిపారు. కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఈ పెన్షన్లు జూన్ నుండి అందిస్తారు. మిగిలిన కేటగిరీలకు సంబంధించి కసరత్తులు కొనసాగుతుంది. వచ్చే నెల తొలి వారంలోనే దీనికి సంబంధించి మార్గదర్శకాలు విడుదల చేస్తారు. ఎవరైతే పెన్షన్ పొందుతున్న భర్త చనిపోతే వారి పెన్షన్ భార్యకి రావాలంటే మే నెలలో అప్లై చేసుకుంటే జూన్ నుంచి రావడం జరుగుతుంది. కొంతమందికి మే నెల నుంచి పెన్షన్లు ఇస్తామంటున్నారు. ఏపీ ప్రభుత్వం దాదాపుగా 1,00,000 పెన్షన్లకు ఆమోదం తెలిపింది. సెరఫ్ అధికారులకు సీఎం చంద్రబాబు నాయుడు గారు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. భర్త చనిపోయిన వితంతువులను ఆదుకోవడం కోసం 89,000 పెన్షన్లు అందిస్తున్నారు. మే నెల నుంచి కొత్త పెన్షన్లు ఎవరికి ఇస్తారంటే 2023 డిసెంబర్ నుంచి 2024 అక్టోబర్ మధ్య పెన్షన్లు పొందుతూ చనిపోయిన భర్తల స్థానంలో ఉన్న భార్యలకు ఈ రోజు నుంచి ఈ ఏప్రిల్ 30 తేదీలోపు ఎవరైతే వివరాలు సమర్పిస్తే అప్లై చేసుకుంటారో వాళ్లకు మే 1వ తేదీ నుండి కొత్త పెన్షన్లు అందజేయడం జరుగుతుంది. మే 1 నుంచి ఎవరైతే అప్లై చేసుకుంటారో వారికి జూన్ నుంచి పెన్షన్లు అందజేస్తారు. సో వితంతు పెన్షన్లు మాత్రమే కొత్తగా అప్లై చేసుకోవడానికి అవకాశం ఇచ్చారు. మిగిలిన కేటగిరీలకు సంబంధించి మనకు మే నెల మొదటి వారంలో అప్డేట్స్ విడుదల చేసే అవకాశం ఉంది. సో దీనికి సంబంధించి ఏ చిన్న ఇన్ఫర్మేషన్ వచ్చినా నేను వీడియో చేసి పోస్ట్ చేస్తాను. ఆ యొక్క అప్డేట్స్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో టోటల్ ఇన్ఫర్మేషన్ ది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.